నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా మంది అంటే నాకు మిస్టర్ నాగ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, దానికే పెట్టేస్తున్నారు. కొంతమంది బుక్స్ కావాలని, కొంతమంది క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా జరుగుతాయని చెప్పేసి అడుగుతున్నారు. ముఖ్యంగా స్పెషల్ క్లాస్ అన్న అంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది బిజినెస్ క్లాస్ కూడా అడుగుతున్నారు. సో అదొక్కసారి మీరు చెప్తే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఫర్దర్గా మనం వేరే వీడియోస్లోకి వెళ్దాం. ఇప్పుడు మనకి రెగ్యులర్ క్లాసులు మనం చెప్తున్నాం. రెగ్యులర్ క్లాసులు 2022 జూలై 10వ తారీఖు మనకి ఇప్పుడు అనంతపూర్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అనంతపూర్లో ఉంది. ఓకే, జూలై 10వ తారీఖు. అలాగే జూలై 17 మనకి రాజమండ్రిలో ఉంటుంది. జూలై 17. జూలై 24 హైదరాబాద్లో ఉంటుంది మళ్ళీ క్లాస్ మనకి. అలాగే జూలై 31 విజయవాడలో ఉంటుంది. ఆగస్టు 7కి మళ్ళీ మనకు వైజాగ్లో క్లాస్ ఉంటుంది. ఆగస్టు 14 బెంగళూరులో ఉంటుంది. ఓకే, మనం రీసెంట్లీ స్పెషల్ క్లాస్ చేసాము. ఇంకా చాలా మంది అడుగుతున్నారు స్పెషల్ క్లాస్. హ్యూజ్ రెస్పాన్స్ అండి, నేను చూసాను కదా. హ్యూజ్ రెస్పాన్స్, ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఎక్సలెంట్, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే క్లాస్ అలా స్పెషల్ అంటే స్పెషలే ఉంటుంది. ఓకే, మంచి సబ్జెక్ట్ కూడా చాలా డెప్త్గా ఉంటుంది కాబట్టి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకుముందు స్పెషల్ క్లాస్ వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ విందామని వచ్చారు. చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. జనాలు ఎక్కువ అయిపోయినారు కాబట్టి మనం మళ్ళీ స్పెషల్ క్లాస్ని తొందరలోనే నా ఆలోచించి కొద్దిగా సెప్టెంబర్లో పెడదామనే ఆలోచనలో ఉన్నాను. టూ లాంగ్ అండి అది. టూ లాంగ్ అంటే కనీసం ఒక 3 months గ్యాప్ ఉండాలి. ఓకే, ఒక 3 months గ్యాప్ చూసుకొని పెట్టాలి. ఎందుకంటే మనకి హాల్స్ దొరకాలి. మనకి బిజీ షెడ్యూల్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. అవునవును, హాల్స్ అవన్నీ ఏర్పాటు చేయాలి. మనకి ఏంటంటే మనకి హైదరాబాద్లోనే స్పెషల్ క్లాస్ పెడితే చాలామంది వస్తారు జనాలు, అందరికి అందుబాటులో ఉంటుంది. ఇక మిగతా క్లాసులు కూడా ఆలోచిస్తున్నాం. త్వరలోనే అవి కూడా మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఆ ఇయర్లో ఖచ్చితంగా మనం విదేశాల్లో క్లాసులు చేయాలని ఆలోచనలో ఉన్నాం. దానికి ఇన్విటేషన్స్ కూడా వచ్చాయి. ఆ ప్లాన్లో కూడా ఉన్నాము. బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల వీడియోలు చేయడం కూడా కొద్దిగా టైం తీసుకోవడం జరిగింది. వెరీ హ్యాపీ అండి, వింటానికి చాలా బాగుంది. నా రీసెంట్లీ మనకి స్పెషల్ క్లాస్లో కూడా మనకి అబ్రాడ్ నుంచి చాలామంది మనకు ఆన్లైన్లో క్లాస్ ఉన్నారు. స్పెషల్ క్లాస్ మంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు ఏంటంటే అక్కడనే క్లాసులు పెట్టాలని చెప్పేసి ఒక మంచి రిక్వెస్ట్. దానికి యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. చాలామంది కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఒకే తాటి మీద వచ్చి క్లాస్లో కూడా అంత మంచి ఫీడ్బ్యాక్ చెప్పడం ఉంది. అంత చిన్న విషయం కాదు, వాస్తవాలే. అవును, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. వాళ్ళు ఈరోజు గోల్ రీచ్ అయ్యారు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పారు. చాలా సంతోషం. అన్నీ వాస్తవాలు. ఇక్కడ ఏది కూడా మనకు అతిశక్తులు మనము చెప్పు, మన క్లాస్లో స్టూడెంట్స్ కూడా చెప్పారు. అయితేనే చెప్తారు, లేకపోతే లేదు. ఎందుకంటే వాస్తవం మీదే మన సబ్జెక్ట్ అంతా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాస్తవాలే కావాలి మనకు కూడా. థ్యాంక్ యూ సార్. గురువుగారికి పాదాభివందనాలు, అందరికీ కృతజ్ఞతలు, విశ్వానికి కృతజ్ఞతలు. నా పేరు సుభాష్ అండి. నేను కర్ణాటక స్టేట్ హోస్పేట నుంచి వచ్చాను. లాస్ట్ 2 months నుంచి మా ఆయన హెల్త్ బాగాలేదు. అది ఎంతవరకు వెళ్ళిందంటే సిటీ స్కాన్ చేశాము. లాస్ట్ ఏం తెలిసింది, లివర్ ఎన్లార్జ్ అయిందని తెలిసింది. మొత్తం అఫర్మేషన్స్ ఆల్రెడీ ఏప్రిల్ 14th మా ఆయన క్లాస్కి వచ్చారు అనంతపూర్కి. అప్పటి నుంచి కాకుండా నేను మాత్రం ఆ క్లాస్కి అటెండ్ అవ్వలేకపోయాను. కానీ అఫర్మేషన్స్ రాస్తున్నాను, మెడిటేషన్ చేస్తున్నాను, అన్నీ చేసుకుంటున్నాను. ఆ మా ఆయనకి క్లియర్ అయిపోయిందండి. ఎట్లా ఆయుర్వేదిక్ మెడిసిన్స్తోనే క్లియర్ చేసేసాము. కానీ బిల్ అయింది. మా ఆయన వాళ్ళ ఆఫీస్లో మెడిక్లెయిమ్ కాదనేసారు. కానీ 100% మెడిక్లెయిమ్ అయిపోయిందండి. మాకు ఫుల్ అమౌంట్ వచ్చేసింది. ఎంత పెట్టామో అంత అమౌంట్ వచ్చింది. ఈరోజు నేను బంగారు ఫుల్ వేసుకున్నానండి. చూడండి, డాలర్తో సహా వచ్చాను. మా ఆయన బ్రాస్లెట్, నేను చైన్స్, ఉంగరాలు అన్నీ వేసుకున్నానండి. ఇదంతా జరిగినందుకు గురువుగారి కృతజ్ఞతలు, పాదాభివందనాలండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. 400 ఎపిసోడ్లో లాస్ట్ టైము ఆ ప్రీవియస్ ఎపిసోడ్లో మీరు చెప్పినటువంటి మాట, మనిషి ఎప్పుడు మృగంలా బతకాలి. ఇంకొకటి ఏంటంటే మీరు చెప్పిన దాంట్లోనే పరిణితి లేనటువంటి జీవితం జీవోత్సవం లాంటిది సార్. ఇంకా మనిషి బతికినా వేస్టే అనేటువంటి విషయాన్ని. ఎందుకంటే సంతృప్తితోటి నాకు ఇది ఉంది కదా అని చెప్పేసి ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఉంటే. మనకి రాఘగోపాలరావు గారికి ఒక డైలాగ్ ఉంది, తిని తోముకుంటే మనిషికి ఇంకోటికి తేడా ఉంటుంది. మనిషి సంఘజీవి. దేన్నైనా సరే సొసైటీలో కొన్ని కావాలి అని అంటే మూవ్ అవ్వాలి, అంతే. ఇంకా మూవ్ అవ్వాలి, ఎప్పటికీ అలర్ట్గా ఉండాలి, ఎరుకుతో ఉండాలి అని చెప్పి. అవి తొక్కేస్తారు అంతే. అవునవును, ఏ కొద్దిగా నువ్వు అటు ఇటు చూసారంటే తొక్కేస్తారు. అవును, కాబట్టి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. బట్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే 401వ ఎపిసోడ్ ఇది, 401. వెరీ హ్యాపీ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఫస్ట్ మీకు ధనవంతుడు కావాలనే ఆలోచన ఉందా? ఓకే, ఫస్ట్ మీకు ధనవంతుడు కావాలనే ఆలోచన ఉందా? ఆలోచన లేనంత మట్టుకు మీరు ధనవంతుడు కాలేరు. ఫస్ట్ ఇది బాగా గుర్తుంచుకోండి. ఆలోచన లేనంత మటుకు మీరు ధనవంతుడు కాలేరు.
కాబట్టి ముందు మీరు డిసైడ్ అయిపోండి నేను ధనవంతుని కావాలని. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి, తీసుకొని చక్కగా రాసేసుకోండి. నేను ధనవంతుడిని కావాలనుకున్నాను, నేను ధనవంతుడు లాగానే జీవించాలనుకున్నాను, నేను ధనవంతుడు అయ్యే హక్కు నాకు ఉంది, ధనవంతుడు అయ్యే హక్కు నాకుంది, ధనవంతుడు ధనము సంపాదించడం నా హక్కు. ఈ 4 పదాలు ముందు రాసేసుకోండి. ఒక పేపర్ తీసేసుకొని ఈ 4 పదాలు రాసేసుకోండి. ఎందుకు రాస్తాం మనం ప్రతిదీ అంటే, మన సబ్జెక్ట్లో కొన్ని అఫిర్మేషన్స్ కానీ ఏవైనా కానీ రాసినప్పుడు ఏమవుతుందంటే నీ చేతి వేళ్ల నుంచి, ఆ పెన్ను నుంచి, ఆ పేపర్ నుంచి ఒక వైబ్రేషన్ నీ మైండ్ నుంచి పనిచేస్తుంది. ఓకేనా? అదేమవుతుందంటే రాసేటప్పుడు మనం పలికేప్పుడు కొన్ని పదాలు తప్పు పలకొచ్చు, ఏదైనా పొరపాటు కావచ్చు. రాసేప్పుడు మాత్రం స్పష్టంగా రాస్తాం. ఏమైనా పదం కనుక డిస్టర్బెన్స్ అవుతాం మళ్ళీ దాన్ని కొట్టేసి మళ్ళీ నీట్గా రాస్తాం. అప్పుడు ఏమైపోతుంది, అక్కడ ధృవీకరణ జరుగుతుంది. ధృవీకరణ జరుగుతుంది అంటే ఖచ్చితత్వం అనేది మీకు ఆ యొక్క వాక్యాల్లో రాయటంలో మీకు అనేది వస్తుంది. అప్పుడు అదేమవుతుందంటే స్థిరత్వాన్ని పొందుతుంది. ఓకేనా? దాన్ని మాత్రమే విశ్వం స్వీకరిస్తుంది. అందుకని రాయమంటాను నేను. అఫిర్మేషన్స్ ఎందుకు రాయాలంటే రాయడంలో ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. ఏ పొరపాటునో సరి చేసుకొని మళ్ళీ స్పష్టంగా రాయగలుగుతాం. దాన్ని మాత్రం విశ్వం స్వీకరిస్తుంది. అది నిజమవుతుంది. నేను డిసైడ్ అయిపోయానండి. ఇంతకుముందు వేరు, నా పరిస్థితిని బట్టి ఈ సబ్జెక్ట్లో రాకముందు నేను ఖచ్చితంగా ధనవంతుని అవుతాను నేను డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన మరుక్షణం నువ్వు ఎప్పుడైతే దేనికోసం అయితే డిసైడ్ అవుతావో ఆ క్షణం నుంచి నీ ఆలోచనలు దానిపైనే ఉండాలి, ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. ఓకేనా? నీకు ఆలోచనలు దేని మీద ఉండాలి? నువ్వు డాక్టర్ అవుతావా, డాక్టరే. సైంటిస్ట్ అవుతావా, సైంటిస్టే. ఇంకా వేరే ఆలోచనలు ఉండదు. నీకు ఎటు పోయినా అవి మాత్రమే కనిపించాలి, ఇంకా పక్క విషయాలు ఇవి కూడా కనిపించవద్దు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే నువ్వు దాని మీద దృష్టి పెట్టేసి అది మాత్రమే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే విశ్వం దానికి సంబంధించిన విషయాలు మాత్రమే సేకరించి నీ యొక్క మైండ్కి ఇవ్వడం కానీ నీ పరిసరాల్లో నీకు అవన్నిటిని సమకూర్చడం అనేది జరుగుతుంది. ఓకేనా? అది ఎలా ఉంటుందంటే నువ్వు ధనవంతుగా డిసైడ్ కావాలన్నప్పుడు నీ ఆలోచనలు ఏకీకృతం చేసినప్పుడు ఏమవుతుందంటే ఏకీకృతం చేసినప్పుడు దాని మీదే ఏకీకృతం చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు దానికి సంబంధించిన సబ్జెక్టే వినాలి. ఓకే, ఫస్ట్ దానికి సంబంధించిన సబ్జెక్టే చూడాలి, దానికి సంబంధించిన క్రియలే చేయాలి. ఓకేనా? ఈ 3 బాగా గుర్తుంచుకోండి. అదే చూడాలి, అదే చేయాలి. ఓకేనా? అది తప్ప ఇంకా వేరేది కనిపించదు. అలాంటప్పుడు మీరు ఏదైతే చూడడం మొదలు పెట్టారో లేదా దానివైపు కొంత ప్రయాణించడం మొదలు పెట్టారో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దానికి సంబంధించిన దారులన్నీ ఓపెన్ అయిపోతాయి. నాకు ఫస్ట్ కసి పెరిగింది, ఎలాగైనా డబ్బును సంపాదించాలి. ఓకే, నేను అంతకుముందు నా పౌరోహిత్యం ఇవన్నీ చేసేది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను వీడియోలో. ఓకే, జ్యోతిషం అవన్నీ చేస్తాను. ఆ సబ్జెక్ట్ అంతా మహాసముద్రం, ప్రతి సబ్జెక్టు మహాసముద్రం అని చెప్పాను. ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంది, ఎందుకంటే దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి, దానికి గురువులు కావాలి. ఇదంతా మనతో కాదు, ఎంత చేయాలో అంత చేసాము, దానికి తగ్గట్టుగా మనకు సరిపోలేదు. అది ఇంకేదైనా సులభ మార్గం ఉందా అని ఆలోచించినప్పుడు మనకి ఈ సబ్జెక్ట్ దొరికింది, యూనివర్సల్ సబ్జెక్ట్. దొరికిన తర్వాత నేను డిసైడ్ అయిపోయాను, నేను ఖచ్చితంగా ధనవంతుని కావాలి, కానీ నా జీవితంలో ఏనాడు కూడా డబ్బుకి ఇబ్బంది పడద్దు అనేది నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. దీనికి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావో దానికి సంబంధించినటువంటి మెటీరియల్ విశ్వం ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే, ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు, మ్యాథ్స్లో చాలా క్లెవరు, రాత్రులు కూర్చున్నాడు, బాగా దాన్ని స్టడీ చేశాడు, ఎంత కూడా మ్యాథ్స్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఓకే, అలాగే నిద్ర పట్టేసింది ఆ పిల్లాడికి. అదో 1-2 గంటలు అయిన తర్వాత ఎర్లీ అవర్స్లో లేచాడు. లేచిన తర్వాత ఒక్కసారి ఇలా చూశాడు, టక్కి మన సబ్జెక్ట్ క్లియర్ అయిపోయింది. ఓకేనా? అదేదైతే ప్రాబ్లం ఉందో అది క్లియర్ అయిపోయింది. అంతకుముందు 2 గంటలు దాని మీద కాన్సన్ట్రేట్ చేశాడు, అది ప్రాబ్లం సాల్వ్ కాలేదు, కానీ ఆ క్షణంలో అది ఎలా సాల్వ్ అయింది అంటే దానికి సంబంధించినటువంటి వైబ్రేషన్స్ ఆలోచించి పడుకోవడం వల్ల ఆ పడుకున్న తర్వాత ఏం పని చేస్తుంది మనకి, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మీ కోరికలన్నీ కూడా నిద్రలోకి జారే ముందు చెప్పండి అని చెప్పాం మనం. అవును, ఆ పడుకున్నప్పుడు ఏమైపోయింది, అప్పటిదాకా కాన్షియస్ మైండ్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాడు, అది కాలేదు. కరెక్ట్ నిద్రలోకి జారే ముందు ఆ ప్రాబ్లాన్ని సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చాడు ఆ పిల్లాడు. అర్థమైందా? సరిగ్గా నిద్రలోకి లేవగానే ఆ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది. నేను ఇంతకుముందు కూడా ఎన్నో సాల్వ్ చేశాను. మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఎవరిని అడగకండి,
మీ సబ్కాన్షియస్ మైండ్ అడగండి, జస్ట్ పడుకునే ముందు ఈ సమస్యకు సమాధానం కావాలి అని అనుకొని పడుకోండి, తెల్లవారు దానికి రిజల్ట్ వచ్చేస్తుంది మీకు ఖచ్చితంగా. అవునవును, ఇలా ఎందుకు చెప్పిన జరుగుతుంది? నాకు మాటే ఏకీకృతం చేయటం అనేది. ఎస్, ఇలా ఎందుకు జరుగుతుందంటే పదే 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 ఆ సబ్జెక్టు గురించి ఆలోచించినప్పుడు అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని తీసుకొని దానికి సంబంధించిన సమాచారం అంతా విశ్వం నుంచి సేకరించి మీకు ఏదో రకంగా ఏదో ద్వారానో మీకు దాన్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మనం ఒక ఆఫీస్ వర్క్ ఉంది, మనకి ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు, ఎలా పోవాలి ఎవరిని కలవాలో తెలియదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, స్టార్టింగ్ ఆఫీస్ ఎక్కడ ఉందో ముందు ఐడెంటిఫై చేస్తాం, దాంతోపాటు చుట్టుపక్కల వాళ్ళని అందరూ అడుగుతాం అక్కడ ఎలా పోవాలి, ఎవరిని కలవాలి, ఏం చేయాలని. అప్పుడు 10 మంది 10 రకాల సమాచారం ఇస్తారు, దాన్ని అంతా మనం సేకరిస్తాం, ఏకీకృతం చేస్తాం. ఏకీకృతం చేసి దాంట్లోకి వెళ్ళి ఏది బెటర్ అనేది సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత ఆ రూట్లో వెళ్ళినప్పుడు అక్కడ కూడా వెళ్ళిన తర్వాత దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కలవడం కానీ అక్కడ పని అయిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే సమస్య ఏదైనా సరే నీ జీవితంలో ఒక దాని మీద కనుక నువ్వు ఏకీకృతం చేసినప్పుడు మీ మనస్సుని ఆటోమేటిక్ దానికి సంబంధించిన ద్వారాలు తెరవడం అనేది విశ్వం చేస్తుంది. కాబట్టి మీరు అక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా కానీ, నేను డబ్బు విషయం, మన సబ్జెక్ట్ డబ్బు కావాలని, నేను ధనవంతుడు కావాలనుకున్నప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు తప్ప వేరే ఆలోచనలు రానివ్వకండి. దాంతోపాటు దానికి సంబంధించినట్టుగానే నువ్వు మెదలాలి, నీ యాటిట్యూడ్ కూడా మారాలి. అవును, ఇప్పుడు నువ్వు డబ్బు కావాలా, ధనవంతుడు కావాలనుకున్నావు, మళ్ళీ అదే పిసినారితనం చేసినావు అనుకో, నీ దగ్గర డబ్బు రాదు మళ్ళీ. ఎందుకంటే ధనవంతుడు ఎలా ఖర్చు పెడతాడు, ధనవంతుడు ఎలా ఉంటాడు, ఎంత ట్రిమ్గా ఎంత నీట్గా ఉంటాడు, అది చూస్తే ఒక రకమైనటువంటి వైబ్రేషన్ వస్తుంది. బాగా డబ్బున్న వాళ్ళు చూస్తే మనకు ఏమున్నాడు రా అనిపిస్తుంది. యష్ ఉన్నాడు మనకి సినిమాలో, అది చూస్తే ఎంత రిచ్గా ఉంటాడు. అవునా కదా, హ్యాండ్సమ్గా ఎంత రిచ్గా భలే ఉన్నాడు రా. ఎంత పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ అట్రాక్ట్ అయిపోతున్నారు. వీడియోలు చూస్తున్నాం కదా మనం యూట్యూబ్లో. ఎందుకు? ఆ ధనవంతుడికి ఉండే యాటిట్యూడ్ అది. అవును, అర్థమైందా? ఒక్కసారి కనుక ధనవంతుడు అయితే ఆకర్షణ ఆటోమేటిక్గా అదే వస్తుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ధనవంతుడు కావాలని ముందు డిసైడ్ చేసుకుంటే మాత్రం అవి సంబంధించిన వీడియోలే చూడండి, అవి సంబంధించిన వాటి మాత్రమే ఆలోచించండి. 24 గంటల ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ధనవంతుడు. దానికోసం నువ్వు ఎలాంటి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, దానికోసం ఎలాంటి సాధన చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మనీ మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 24 గంటల ఆలోచనలు కలిగి వాటి వైపు మాత్రం ఆలోచిస్తే ఆటోమేటిక్గా ధనవంతుడు కావడం అనేది జరుగుతుంది. సింపుల్, అంతే. చాలామందికి ఉంటుందండి, అంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. మనం ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు దాన్ని పేపర్ మీద పెడితే ఆ వైబ్రేషన్స్ ఖచ్చితంగా తగులుతాయి. ముందు డిసైడ్ అయ్యేవాళ్ళు. అండ్ ఆలోచనలు కూడా ఒక చోట ఏకీకృతం చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. డిసైడ్ అయ్యి దాన్ని రోజు చదవాలి, చదవాలి. మరి చదువుతానే నీకు అది బాధ్యత తెలియదు. చదవలేదనుకో రాష్ట్రం పక్కన పడేస్తే నువ్వేం చేయాలని నీకే తెలియదు. మళ్ళీ ఆ ఫీల్ కూడా ఉండాలి. ఉండాలన్నప్పుడు దాన్ని రోజు గుర్తు చేయాలి, కాబట్టి దాన్ని చదవాలి ప్రతిరోజు. ఖచ్చితంగా అయిపోతారు. అది చాలా ఈజీ. డబ్బు సంపాదించడం చాలా ఈజీ మన సబ్జెక్ట్లో. దాని గురించి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. ఆ ఊహలు కలిగి ఉంటే ఆటోమేటిక్గా విశ్వం అనేది మీకు ఎన్నో అవకాశాలు మీ దగ్గర తీసుకురావడం జరుగుతుంది. అంతే సింపుల్. అవును. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.